ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సో ఈయనకి ఒక ప్రయోజనం కోరి అది మధ్యలో రథాన్ని నిలపడం. ఏమంటట? యావత్ ఏతాన్ అంటే ఏతాన్ యోద్ధుకామాన్ అవస్థితాన్, ఇక్కడ యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో, యావత్ నిరీక్ష అంటే వాళ్ళందరినీ చూడాలి కదా. ఎవరిని? పాండవ పక్షం వాళ్ళు కాదు, ఎవరెవరైతే కౌరవ పక్షంలో యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి? నేను చూడగలగాలి. ఎక్కడ నిలిచుంటే నాకు వాళ్ళందరూ కనిపిస్తారో అక్కడ తీసుకెళ్ళాలి, అంతేగా మరి. అందుకని ఎక్కడ నిలబడాలి? మధ్యలో నిలబడాలి. ఇంకొకటి, కైహి మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అస్మిన్ రణం, ఈ సంగ్రామ రంగం ఉంది కదా, కురుక్షేత్ర రంగములో మయా సహా కైహి యోద్ధవ్యం అంటే నేను ఎవరెవరితో యుద్ధం చెయ్యాలో నేను చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరెవరితో యుద్ధం చేయడం ఏంటి? ఎస్, వీరులు ఎప్పుడు కూడా తన సాటి వీరుడితోనే యుద్ధం చేస్తాడు. బలహీనుడు, యుద్ధం రానివాడు, నైపుణ్యం లేని వాడితో ఎప్పుడు యుద్ధం చెయ్యడు. ఇది యుద్ధ నియమం, అవునా? ఒక మహాపండితుడు వాదన చెయ్యాలంటే ఎవరితో వాదన చేస్తాడు? అక్షరముక్క రాని వాడితో చేస్తాడా? చేయకూడదు. అందుకే సామెత ఉంది తెలుగులో, వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీలుగా ఉండాలి. తెలుగు సామెతలు చాలా బాగుంటాయి. వియ్యం కయ్యం. వియ్యం అంటే పెళ్లికి కూడా సమానంగా చూసుకుంటారు కదా. అలాగే కయ్యం అంటే యుద్ధం. యుద్ధం చేసేటప్పుడు కూడా ఏమవ్వాలి? తన సమానమైన వాడితో యుద్ధం చేయాలి, కానీ ఎక్కువ బలవంతుడితో చేస్తే ఓడిపోతాం, తక్కువ వాడితో చేస్తే అప్రతిష్ట. గెలిచేవులే పెద్ద చేతగాని వాడిని, అది గొప్ప ఏమిటి అంటారు, అవునా? కాబట్టి ఈయన మహావీరుడు కదా, విజయుడు కదా, కాబట్టి తాను ఎవరెవరితో యుద్ధం చేయాలో సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట, నిర్ణయించుకుంటాడు. సెలెక్టెడ్ పీపుల్ తోనే యుద్ధం చెయ్యాలి వీరుడితో, అంతే కదా. అందరితో యుద్ధం చేయక్కర్లేదు. ఒక సామాన్యమైన వీరుడు ఉన్నాడు అనుకోండి, అదంతా యుద్ధం చేస్తాడు, అయినా చెయ్యడు. ఒక సామాన్యమైన వీరుడు మహావీరుడితో యుద్ధం చేయడు. యుద్ధానికి కొన్ని నియమాలు, ఒక విధాన పద్ధతి అంటూ ఉంది. అది అప్పుడు ఒక మహావీరుడు తన బలాన్ని ప్రదర్శించాలి అంటే ఎవరితో యుద్ధం చేస్తే బలం తెలుస్తుంది? తన తోటి వీరుడితోనే యుద్ధం చేస్తే బలం, ఓహో ఇతను బలవంతుడు అనేది అర్థం అవుతుంది, అంతే కదా. ఓ డాక్టర్ ఉన్నాడు, ఏది తలనొప్పికి కాళ్ళ నొప్పికి పడిశానికి తెలుగు మంది ఇచ్చాడు అనుకోండి, పెద్ద డాక్టర్ ఉంటాయి. మామూలు డాక్టర్ పెద్ద సర్జరీ చేశాడు అనుకోండి, ఓపెన్ హార్ట్ సర్జరీ, అప్పుడు చాలా గొప్ప నిపుణుడండి, ఎక్స్పర్ట్ అంటే అయినా అంటారా లేదా? అంటే కాంప్లికేటెడ్ కేసుని, చాలా జటిలమైనటువంటి రోగాన్ని కనుక అతను ఇది చేస్తే, నయం చేస్తే గొప్ప డాక్టర్ అవుతాడు, అవునా కాదు? అలాగే ఇక్కడ కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు రాయబెడితే వాడు ఇంటెలిజెంట్ అంటారు ఆ పిల్లవాడిని, అవునా? తేలిగ్గా వచ్చిన ప్రశ్నలకు సమాధానం మామూలు వాళ్ళు కూడా వస్తారు, అవునా కాదా? అలాగే యుద్ధంలో కూడా. కాబట్టి అర్జునుడు చాలా గొప్ప వీరుడు కాబట్టి నేను ఎవరెవరితో యుద్ధం చెయ్యాలో చూసుకోవాలి కదా అని చెప్పాడు. అంతేకాకుండా
దుర్బుద్ధే ధార్తరాష్ట్రస్య ప్రియచికీర్షవ. ఇంకొక కారణం కూడా ఉంది. ఇక్కడ ఇక్కడ ఎవరెవరు అసెంబ్లీ అయ్యారు, సమావేశమయ్యారు యుద్ధంలో? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. అంటే ధృతరాష్ట్రుడు ఎవరు? దుష్టుడు. అంటే ఆయన డైరెక్ట్ గా చేయలేదు, కానీ చేస్తే చూస్తూ ఒప్పుకున్నాడు. ధార్తరాష్ట్రుడు ధృతరాష్ట్రనందనుడు దుర్యోధనుడు. అవునా? అతనికి ప్రియచికీర్షవ, ప్రియం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో యుద్ధ రంగంలో కొంతమంది ప్రవేశించారు. దుర్బుద్ధేహే అన్నాడు కావాలని. అంటే దుష్టమైన ఆలోచనలు. ఎవరికి? దుర్యోధనుడు. ఒక్క మంచి ఆలోచన లేదు. మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి అంతే. కౌరవులకి, ముఖ్యంగా దుర్యోధనుడు పాండవుల పైన ఎప్పుడూ అసూయ, ద్వేషం, ఈర్ష, వాళ్ళకి ఏదో అపకారం చెయ్యాలి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండేవాడు. ఎంతకాలం? చిన్నప్పటి నుంచి. అందుకని దుర్బుద్ధి అని కదా. అతనికి ప్రియం చేకూర్చే వాళ్ళు ఎవరండి? అట్లాంటి వాళ్ళే. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నాడు. ఒకే జాతి పక్షులు ఒకే గూట్లో చేరతాయి. అందులో కర్ణుడు మొట్టమొదటి వాడు. ఎవరికి? దుర్యోధనుడికి ప్రియం చేయాలి, అన్ని దుష్టమైన పనులు చేశాడు ఆయన కూడా. అవునా? సపోర్ట్ చేశాడు. కాబట్టి అతనికి ప్రియం చేయాలని ఎవరెవరైతే సమాగతాహ అత్ర, ఎవరైతే ఇక్కడ నిల్చున్నారో, కాబట్టి వాళ్ళని కూడా చూడాలి. అవేక్షే అంటే చూడాలి, నేను పరిశీలించి చూడాలి ఎవరెవరు వచ్చారో ఇక్కడికి యుద్ధం చేయడానికి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడు అందనుడైన దుర్యోధనుడు పక్షంలోకి వీళ్ళు వచ్చారంటే ఎవరెవరు వచ్చి ఉంటారు? అతను ప్రియం చేకూర్చాలని ఇక్కడ వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా అదే. అంతే. అధర్మాన్ని సపోర్ట్ చేసిన వాడు ఏమవుతున్నాడు? అలాంటి వాడే అవుతాడు. కాబట్టి చూసుకోవాలి కదా. అందుకని పరిశీలించి చూడాలి. ప్లస్ వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటి, వాళ్ళు ఎంత బలవంతులు, కాబట్టి ఎవరితో యుద్ధం చేయాలి అనేది పరిశీలించుకోవాలి. రెండవది, ఎవరెవరు ఇక్కడ వచ్చారు యుద్ధ రంగంలో, అప్పటిదాకా తెలుసుకునే అవకాశం లేదు అర్జునుడికి. ఉందా? అందరూ ఒక చోటుకు వస్తే కదా ఎవరెవరు ఏ పక్షంలో ఉన్నారో చూసే అవకాశం. అలాగా నేను చూడాలి కృష్ణ, ఓ అచ్యుత, అందుకని నా రథాన్ని ఇక్కడ నిలుపు అని. ఈ భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని సంబోధించేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంలో సంబోధన చేస్తాడు. గోవింద అంటాడు, అచ్యుత అంటాడు, అనేకమైన పేర్లు ఉన్నాయి కదా శ్రీకృష్ణ భగవానుడికి. ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన కృష్ణుడుగానే తెలుసు, వసుదేవ నందనుడు వాసుదేవుడు. కానీ అచ్యుత, గోవింద అనే పదాలు కూడా ఆయనకి ఇక్కడ ప్రయోగించబడ్డాయి కదా. అచ్యుత, గోవింద, మాధవ ఇవన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క నామం. అవునా కాదా? మరి కృష్ణుడు అలా సంబోధించాడంటే ఏమిటి అర్థం? మహావిష్ణు స్వరూపం అని అక్కడ ప్రస్ఫుటంగా తెలుసు. అది మా సామాన్యమైన ఒక మనిషి కాదు. మనిషి అయితే కృష్ణ అనే పిలవాలి, ఇంకో పేరుతో ఎలా పిలుస్తాడు? నిక్నేము పెట్టినేము కాదు కదా ఇవన్నీ. ఆయనకి వివిధ నామాలు, 1000 నామాలు వాడు కదా. అవునా? కాబట్టి అలా ఒక్కొక్క నామంతో ఆయన పిలుస్తున్నారు. ఇవన్నీ భగవద్గీతలో మనకు తెలియకుండానే ఉన్నాయి, అర్థం చేసుకో. అచ్యుత అంటే ఏమిటి? చ్యుతి లేనివాడు అచ్యుతుడు. చ్యుతి అంటే ఏంటి? కింద పడటం, దిగజారటం. చ్యుతి లేనివాడు అచ్యుతుడు. కాబట్టి ఎవరిని పట్టుకోవాలి మనం? అచ్యుతుడిని పట్టుకోవాలి. అంటే దిగజారని వాడు, చ్యుతి లేని వాడు, ఎప్పుడూ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు. అవునా? వారిని ఆశ్రయించాలి. హనుమాచార్య కీర్తనలో ఉంది ఏంటి? అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే. అచ్యుత అచ్యుత శరణనము మనసా భావములో.
బాహ్యమునందును. ఆ నామములో ఉండే విశిష్టత అది. అచ్యుత అనంత గోవింద అని ఒక 3 నామాల మంత్రం ఉందండి. 3 నామాలు, అచ్యుత అనంత గోవింద, అంతే. అదొక మహామంత్రం. మనము నామాన్ని నామంగానే భావిస్తాం, నామము కూడా మంత్రమే ఒక్కొక్కసారి. ఎప్పుడు దాని భావాన్ని తెలుసుకొని మననం చేస్తే మంత్రమే. కాబట్టి మంత్ర మహిమ, నామ మహిమ మనము విలువ కట్టలేము, అయితే భావం ఉండాలి. కాబట్టి ఎవరు ఈ అచ్యుతుడు? అసురాంతకుడు, ఆదియునంతము. చూడండి, ఒక వస్తువు ఏదైనా ఒక పరిమితమైన స్థానములో ఉంటే అప్పుడు ఏమవుతుంది? అక్కడి వరకే ఉంటుంది. అక్కడి నుంచి పక్కకు జరగటానికి, కింద పడటానికి అవకాశం ఉంది. ఎందుకు? కొద్దిగానే వ్యాపించి ఉంది కాబట్టి. అవునా కదా? ఇప్పుడు ఈ బల్ల ఉంది, ఈ బల్ల కావాలంటే అటు జరపచ్చు, కావాలంటే కింద పడేయచ్చు. ఎందుకు? ఈ బల్ల ఇక్కడి వరకే ఉంది, అక్కడ లేదు కాబట్టి. ఈ అచ్యుతుడు ఎవరు? ఆదియునంత్యము. అంటే ఆది అంతము అన్ని తానే. దేనికి? విశ్వానికంతనికి ఆది అంతమును తానై సర్వవ్యాపకుడై ఉన్నాడు అచ్యుతుడు. ఎక్కడి నుంచి ఎక్కడ పడతాడైనా? పడటానికి అవకాశమే లేదు, సర్వవ్యాపకుడు కాబట్టి. ఆది తానే, అంతము తానే, అంటే మధ్యలో కూడా తానే. ఆయన అచ్యుతుడు. అవునా? ఏం చేశాడు ఈ అచ్యుతుడు? అసురాంతకుడు. అసురులని నాశనం చేసిన వాడు. వీళ్ళందరూ ఎవరు? కౌరవులు. ఆ అసురీ గుణాలతో ఉన్నవాళ్ళు, పైకి మానవులే ఉన్నవారు. ఆ అచ్యుతుడే ఇదిగో ఈ వెంకటేశ్వరుడు అన్నాడు ఆయన. కాబట్టి ఎవరిని శరణాగతి పొందాలి? అచ్యుత అచ్యుత శరణ, అచ్యుతుడిని శరణ పొందాలి, చ్యుతి లేని వాడిని శరణ పొందాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మానవుడు చ్యుతి కలిగిన వాడు, మానమూలి మనుషులు, వాళ్ళని ఆలంబనగా తీసుకుంటున్నాడు. చ్యుతి పొందినవాడు జీవుడు, చ్యుతి లేనివాడు అచ్యుతుడు. జీవుడు ఇప్పుడు ఏమయ్యాడు? తన యొక్క స్వరూపం నుంచి భగవంతుడికి వేరే దూరమై కింద పడ్డాడు, జీవుడుగా ఉన్నాడు. ఈ జీవుడు మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అచ్యుతుడినే శరణు పొందాలి. కాబట్టి ఉద్ధరించేవాడు అచ్యుతుడు, కింద పడ్డవాడిని ఉద్ధరిస్తాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అవునా? ఈ మృత్యు సంసారించి ఉద్ధరించేవాడు ఆయన. చ్యుతి లేనివాడే ఉద్ధరిస్తాడు. వీడి కింద ఉంటే కింద పడ్డవాడిని పైకి వెళ్ళలాగుతాడు, చెప్పండి. అవునా? ఎప్పుడు తన స్వరూప స్థితిలోనే ఉన్నాడు కృష్ణుడు. అందుకు అచ్యుతుడు. తన స్వరూపం నుంచి ఎక్కడా ఎప్పుడూ కూడా ఆయన దిగజారలేదు. మామూలు మానవుడిగా ఎప్పుడు ఆయన లోపల అచ్యుతుడే వ్యవహారం చేశాడు, అంతే. కాబట్టి ఈ జీవుడు ఎవరిని ఆలంబన తీసుకోవాలి? అచ్యుతుడిని ఆలంబనగా చేసుకుంటే వీడికి చ్యుతి ఉండదు, ఇతనికి చ్యుతి ఉండదు, అంటే దిగజారటం ఉండదు, ఓటమి ఉండదు. అందుకే అచ్యుతుడిని ఆలంబనగా తీసుకుంది. ఇంకొకటి, సేనయోహ ఉభయోహ మధ్యే రథం స్థాపయ అన్నాడు కదా. 2 సేనల మధ్యలో నా రథాన్ని ఉంచు అని అన్నాడు కదా. ఏమండి, యుద్ధం మొదలయ్యే ముందు 2 సేనల మధ్యలో ఉంటే ప్రమాదం కదా, ప్రమాదం కదా. ఆయనకేం భయం లేదు, అర్జునుడికి భయం లేదు, భయం. పైగా ముందెవరున్నారు? ఆయనకి అచ్యుతుడు ఉన్నాడు, ఇంకా ఏమిటి కదా. ఏమన్నాడు? ఆయన చూసుకుంటాడు, ఈయనకి భయం లేదు, అంత మరి వీరుడు కదా. కాబట్టి ఎందుకు ఇలా కోరాడు అర్జునుడు? తాను ఎవరెవరితో యుద్ధం చేయాలో డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి. ప్లస్ ఈ పాండవ పక్షాలకి యుద్ధం చేయడానికి కౌరవుల్లో ముఖ్యంగా దుర్యోధనుడికి ప్రియం చేయాలని ఆయన కోసం వచ్చిన వాళ్ళు, ఆయన చెప్తే వచ్చేవాళ్ళు కదా. ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా నేను పరీక్షించి చూడాలి, ఆ తర్వాత యుద్ధం చేయాలని. అంటే ఏంటి? తన బలం ఏమిటో తెలుసు, పాండవ పక్షంలో ఎవరెవరు ఉన్నారో తెలుసు, ఆ పక్షంలో ఎవరెవరు ఉన్నా కూడా తెలుసుకోవాలి. తన బలం, ఎదుటి బలం రెండిటిని పరీక్షించి చూడాలి.
పరీక్షను చూసి కార్యక్షేత్రంలో దిగాలి. అంతే కదా. ఎప్పుడైనా మామూలుగా చూడండి, ఎక్కడైనా ప్రపంచంలో ఇటు అటు అని రెండు పక్కల ఉంటాయి, అవునా, ఒక పక్షం కాదుగా. మరి కరెక్ట్ గా నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇటు అటు తెలుసుకోవాలి, రెండు పక్షాలు తెలుసుకోవాలి, అప్పుడే విజయం చేకూరుతుంది. సరే, అడిగాడు. వెంటనే అప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని, యుద్ధరంగంలో జరిగిన విషయాన్ని మనకు చెప్పేవాడు ఎవరండి? సంజయుడు. సంజయుడు చెప్పాలి. చెప్తాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహేక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ పురూనితి. సంజయుడు చెప్తూ ఉన్నాడు. ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన. గుడాకేశుడు అంటే అర్జునుడు. అర్జునుడి చేత ఇలా మరి చెప్పబడిన వాడై, హృషీకేశుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఉభయోహ సేనయోహ మధ్య, రెండు సేనల మధ్యలో రథోత్తమం స్థాపయిత్వా, ఉత్తమమైన రథాన్ని నిలిపాడు అని. ఓ భారత, ఎవరిని సంబోధించి? ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇక్కడ భారత అంటే ధృతరాష్ట్రుడు, అంతే తప్ప అర్జునుడు కాదు. ఇక్కడ అర్జునుడు కూడా భారతాన్ని సంబోధించాడు కొన్ని చోట్ల, ఎవరు? కృష్ణుడు సంబోధించాడు. కానీ ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు భారత. గుడాకేశుడు అంటే అర్జునుడు. ఈ గుడాకేశుడు అనే పదం కూడా మరి కొంచెం పూర్వకాలంలో, ఇప్పుడు ఇలాంటి క్రాఫ్ట్లు లేవు. ఆ కాలంలో చక్కగా ఇలా జునుపాల జుట్టు అని ఇక్కడ దాకా ఉండేది, మెడ దాకా. మన కృష్ణుడిని కానీ రాముడిని కానీ చూసినప్పుడు అవతారం ఇలా చక్కగా జుట్టు ఇక్కడ దాకా ఉంటుంది వాళ్ళకి, అవునా? ఈ చింపురు జుట్లు కాదు, ఇప్పుడు అంత చింపురు జుట్లు వచ్చాయి. చక్కగా అందంగా కాకపక్ష తరహా అంటారు కదా, ఉంగరాల జుట్టుతో ఇలా ఇక్కడ దాకా ఉంటే చాలా అందంగా ఉంటుంది ఆ ముఖార విందము కూడా అలా. కాబట్టి ఆ రోజుల్లో వీరులు కూడా అలా ఉండేవారు. అయితే యుద్ధం చేసేటప్పుడు కానీ ఇలాంటి పని చేసేటప్పుడు ఏమవుతుంది? వేగంగా చెయ్యాలి, సునిశ్చితమైన దృష్టి కావాలి. ఇవన్నీ వెంట్రుకలు ఏమవుతున్నాయి? ముంగురులు ముఖం మీద పడుతున్నాయి, అంతే కదా. ముఖం మీద పడినప్పుడు చూపుకు అడ్డం వస్తాయి కాబట్టి వాటికి ఇలా అనుకోలేరు కదా యుద్ధం చేసేటప్పుడు. అందుకని ఏం చేసేవారు? గట్టిగా ఇలా కట్టుకునేవారు, వాటిని బిగించి కట్టుకుంటారు ఈ వెంట్రుకల్లో. అందుకని గుడాకేశుడు అయ్యారు, అంతే. అది గుడాకేశ. ఆయన ఏం చెప్పాడు? కృష్ణుడితో చెప్పాడు, హృషీకేశుడితో చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత ఆయన కృష్ణుడు చాలా సిన్సియర్గా ఆయన కమాండ్ ని అర్థం చేసుకొని వెంటనే ఎందుకయ్యా ఇప్పుడు నీకు ఈ పని అని అడగలే, ఎందుకు మధ్యలో నిలబడ్డం ఎందుకని అడగలే, వెంటనే తీసుకొచ్చి రథాన్ని అక్కడ పెట్టాడు. ఈయనకు కూడా సంతోషం అయిపోయింది, ఎందుకంటే తన కార్యం ఇప్పుడు నెరవేరుతుంది. తన పర్పస్, దాని ఏ విధంగా లోకానికి మేలు చేయాలనుకున్నాడో అది ఇప్పుడు నెరవేరాలంటే ఇదే మంచి అవకాశం. అందుకని వెంటనే రథాన్ని తీసుకొచ్చి మధ్యలో నిలిపాడు. అయితే మధ్యలో నిలపటం అంటే ఇప్పుడు చూడండి, ఈ వర్టికల్ గా మధ్యలో, హారిజాంటల్ గా కూడా మధ్యలో ఉండాలి. మధ్య అంటే ఏంటి? ఇలా ఈ నిలువు గీత, అడగీత, ఇది మధ్య, అవునా? ఇప్పుడు
ఇంతగా ఎంతో వ్యాపించి ఉంటుంది సైన్యం. ఎంత దూరం? దాదాపు మైలు పైనే ఉంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే పెద్దది కురుక్షేత్ర సంగ్రామం. దాంట్లో ఆ పక్షంలో ఈ పక్షంలో ఉంటే ఈ మధ్య రేఖ మీద నిలబెట్టాలి. అంతేగా మధ్యలో అంటే ఈ మధ్య రేఖలో ఎక్కడ నిలబెట్టాలి అనేది చెప్పలేదు అర్జునుడు. ఏం చెప్పాడు? నేను వీళ్ళని చూడాలి కాబట్టి మధ్యలో తీసుకొచ్చి పెట్టు అన్నాడు కానీ ఎక్కడ అనేది చెప్పలేదుగా. అందుకని తాను సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకొని భీష్మ ద్రోణ ప్రముఖత కరెక్ట్ గా భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా సర్వేషాం చ మహీక్షిత. ఇంకా మిగతా రాజులు కూడా పక్కన ఉన్నారు అనుకోండి వీరులంతా, కానీ ముఖ్యంగా ఈయన దృష్టి భీష్మ ద్రోణుల పైన పడేటట్లుగా వాళ్ళు ఎదురుగా నిలిపాడు. మరి ఇదంతా ఉంది. ఏ కర్ణుడు ముందో నిలబెడితే ఫటాఫట్ యుద్ధం మొదలైపోయేది కదా. కర్ణుడు ముందో దుశ్శాసనుడు ముందో వీళ్ళందరూ గొప్ప వీరులే కదా, వాళ్ళు కూడా ఉంటారు. కర్ణుడు బహుశా అప్పుడు యుద్ధ రంగంలో ప్రవేశించలేదు కాబట్టి ఇంకా ప్రవేశించలేదు. మరి దుశ్శాసనుడు అన్నాడు అనుకోండి, దుర్యోధనుడు అన్నాడు అనుకోండి, ఎక్కడో ఒకసారి నిలబెడితే అయిపోయేది కదా. చూడగానే వెంటనే ఆయన కోపం వచ్చేది యుద్ధం మొదలైపోయేది. అలా చేయలేదు కృష్ణుడు. కాబట్టి ఏం చేశారు? భీష్మద్రోణ ప్రముఖత. ఈ జగన్నాటక సూత్రధారుడు అమ్ములు గారు కదా, సూత్రధారుడు గారు. సూత్రం కనిపించదు, ఆయన మనసులో ఏముందో తెలియదు. అవునా? సో అర్జునుడు భగవద్గీతకి నిమిత్త మాత్రుడు అయ్యాడంటే ఆ సిచ్యుయేషన్, ఆ సందర్భాన్ని సృష్టించిన వాడు ఎవరు అంటే కృష్ణుడే. అంతేగా మరి. కాబట్టి ఆయన ఏం చేశాడు? మధ్యలో నిలిపంటే కరెక్ట్ గా వాళ్ళిద్దరికి ఎదురుగా పెట్టాడు. భీష్మాచార్యులకి ద్రోణాచార్యులకి ఎదురుగా పెట్టాడు. పెట్టి ఒక మాట అన్నాడు, ఉవాచ. ఇలా అన్నాడు, పార్థ ఓ అర్జున, ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య. అంటే ఇదిగో ఇక్కడ సమావేశం, యుద్ధానికి సిద్ధమై ఉన్నటువంటి కురూన్. కురూన్ అంటే కౌరవులని చూడమన్నది కౌరవుల్నే, కానీ ఎదురుగా ఎదురుగా ఎవరున్నారు? భీష్ముడు ద్రోణుడు. అవునా? కురు వృద్ధుడు భీష్మాచార్యుడు. కురు వంశానికి ఈ విద్య నేర్పి వాళ్ళని పైకి తీసుకొచ్చిన వాడు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. అంతేగా ద్రోణుడు. ఇందులో ద్రోణాచార్యుడు కురు వంశానికి చెందినవాడు కాదని బ్రాహ్మణుడు. ఈయన కురు వృద్ధుడు, కురు వంశానికి మూల పురుషుడు భీష్మాచార్యుడు కదా. కాబట్టి చూడవయ్యా, పశ్య అంటే నువ్వు కౌరవుల్ని జయించాలంటే ముందు భీష్ముడిని జయించు, ద్రోణాచార్యుని జయించాలి, లేకపోతే జయమీలేదు. అవునా కదా? సో వీళ్ళతో యుద్ధం చేయాలి, ఏం సామాన్యమా? సామాన్యం కాదు, కానే కాదు. పెద్ద ఛాలెంజ్ భీష్ముడు ద్రోణులను ఎదుర్కోవడం. ఏమిది? బలంలో కూడాను శౌర్య ప్రతాపాలు ఎన్ని ఉన్నా పెద్ద ఛాలెంజ్, సామాన్యం కాదు. అందుకే దుర్యోధనుడు వాళ్ళ కాలు పట్టుకున్నాడు, వాళ్ళని ఎదురుగా పెట్టుకున్నాడు. వాళ్ళ బలం పైనే ఆయనకి నా ఆశ్రయం. వీళ్ళతో యుద్ధం చెయ్యాలి. ఇంకొకటి, భీష్ముడైనా ద్రోణుడైనా వాళ్ళ కౌరవ పక్షంలో యుద్ధం చేస్తున్నప్పటికీను వాళ్ళ యొక్క హృదయాలు గాని, వాళ్ళ ప్రేమ గాని, వాళ్ళ సానుభూతి గాని ఎక్కడుంది? పాండవుల పైనే ఉంది. అది తెలియదా కృష్ణుడికి? తెలుసు కదా. కాబట్టి ఈయనకి అర్జునుడికి సహజంగా వారి ఎడల, ముఖ్యంగా భీష్ముడు, తర్వాత ద్రోణుడు, వీళ్ళ పైన అపారమైనటువంటి గౌరవం, పూజ్య భావన. గౌరవం కాదు, పూజ్య భావన. కేవలం రెస్పెక్ట్ కాదు, అడోరేషన్. ఎందుకని? తాతగారు అంటే ఏదో మామూలు తాతగారు కాదు, బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చే తాతగారు కాదు ఆయన. మరి ఎవరు? భీష్ముడు అంటే మహావీరుడే కాదు, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడే కాదు, ఆయన బ్రహ్మచారి. ఆ బ్రహ్మచర్య నిష్ఠలో ఆయన యొక్క తేజస్సు అపారంగా పెరిగింది.
కాబట్టి కురు వంశానికి మూల పురుషుడై వంశాన్ని నిలబెట్టిన మహనీయుడు ఆయన. వంశమంతా పతనం ఈ స్థితిలో ఆయన నిలబెట్టాడు. అవునా కాదా? మహాభారత కథలో జరుగుతుంది. ముఖ్యంగా అన్యాయానికి గురి అయి చిన్నప్పటి నుంచి బాధపడుతూ ఉన్నాయి కుంతీ పుత్రుల యందు ఆయనకి ఎంతో కరుణ, ఎంతో ప్రేమ, వాత్సల్యం ఉంది. కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచి ఈ దుర్యోధనుడి యొక్క దుష్టమైన చర్యల నుంచి రక్షిస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక ఒక తల్లి పక్షి చిన్నపిల్లల్ని ఏ ప్రకారంగా తన పిల్లల్ని ఎలా రక్షిస్తుందో అలా రక్షిస్తూ వచ్చాడు. ఎవరు? భీష్మ పితామహుడే. చిన్నప్పటి నుంచే రక్షిస్తుంటాడు. లేకపోతే ఈ దుశ్చేష్టలకి ఎప్పుడో ఇదైపోవాల్సింది. కాబట్టి ఎక్కడున్నా సరే ఆయన యొక్క చూపు, వాత్సల్యము వాళ్ళపై ఉండే. డైరెక్ట్ గా చేసేవాడు కాదు. వాడికి ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందో అక్కడ ఈయన పంపించేవాడు. విదురుడు కూడా, విదురుడు కానీ భీష్ముడు కానీ ఇద్దరు అలా చేస్తారు కదా. పైగా తండ్రి లేని పిల్లలు, తండ్రిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కాబట్టి సహజంగా ఇంకా ఎక్కువ సానుభూతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది తాతగారికి. అవునా కదా? సో ఆ రకంగా భీష్మాచార్యుల యొక్క వాత్సల్యాన్ని, మరి ప్రేమని, సానుభూతిని పూర్తిగా పొందిన వారు, ఆయన రక్షణలో పెరిగిన వారు పాండవులు. ముఖ్యంగా అర్జునుడు మరి చిన్నప్పుడు ఎత్తుకొని పెంచి ముద్దులాడేవాడేమో, మరి ఉండదా? అదంతా ఉంటుంది కదా, ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా పూజ్య భావన ఉంది తాతగారి పైన. ఇకపోతే మరి గురువర్యులు ద్రోణాచార్యుడు, ఆయనే కదా అసలు బాణాన్ని ధనస్సు సంధించింది కూడా నేర్పింది ఎవరు? కృపుడు ద్రోణుడే కదా నేర్పి. ఆ విద్య నేర్పకపోతే ఇంతటి మహావీరుడు అయ్యేవాడా? కాదు కదా, కాదు కదా. కాబట్టి అదిగో చూపించాడు. ప్లస్ ఇద్దరే మహావీరులు, ఎదురులేనటువంటి వీరులు ఆ రోజు. ఆయన ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి ప్రియం చేకూర్చాలని ఎవరెవరు ఇక్కడ యుద్ధానికి వచ్చారో నేను చూడాలి అన్నాడు. ఎవరు? అర్జునుడు. ఇంకా ఏమన్నాడు? నాతో సమఉజ్జీలైనటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో ఎవరితో నేను యుద్ధం చెయ్యాలో చూస్తాను అన్నాడు. ఇదిగో చూడు పశ్య ఏతాన్ కురువులు పశ్య, చూడు ఈ కురువులు అన్నాడు. చూసుకో, నీతో సమానమైన వాడు అది వీళ్ళు. ప్లస్ ఇంకోటి, వాళ్ళు ఎదురుగా నిలబడితే ఈయన ఆలోచన మొదలవుతుంది. అవునా కాదా? మొదలైంది. కృష్ణుడి ప్లాన్ సక్సెస్ 100%. అవునా? అయిపోయింది. అందుకని చూడు పశ్య ఏదాన్ గురు పశ్య అన్నాడు. సరే పశ్య అన్నాడు కదా ఆయన, చూడు అన్నాడు కదా, కాబట్టి చూడటం మొదలు పెట్టాడు. ఏమిటేమిటి, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఈ గురుపక్షంలో, ఎవరితో యుద్ధం చేయాలి చూడటం మొదలు పెట్టాడు కదా. చూస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడి నుంచి ఎవరెవరు కనిపిస్తారు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ పార్థుడు ఏం చేశాడు? తత్ర అపశ్యత, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూశాడు. ఎవరున్నారు? తత్ర స్థితాన్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరట? ముందు రిలేషన్స్ చెప్పాడు, అంటే సంబంధాలు. అర్జునుడికి ఎవరెవరితో సంబంధాలు, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు కనిపించారు? పితృన్, తండ్రులతో సమానమైన వాళ్ళు. తండ్రి అంటే కన్న తండ్రే కాదు కదండి, పెద్ద నాన్నలందరూ తండ్రులే.
పినతండ్రి అంటారు, బాబాయిలు అంటారు. పినతండ్రులు కూడా తండ్రులే, తండ్రితో సమానమైన వారు, పితృవును. అదా పితామహాన్ అంటే తాతగారులు. తాతగారు అంటే భీష్మాచార్యుడు ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు. ఆయనతో సమానమైన వృద్ధులు ఇంకా ఎవరైనా ఉంటే ఉండొచ్చు. అందుకని పితామహాన్. ఆచార్యాన్, ఆచార్యుడు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళు ఉన్నారు. తర్వాత మాతులాను భ్రాతృ, తర్వాత తల్లి సంబంధమైనటువంటి వాడు అంటే ఏంటి? తల్లి యొక్క సోదరులు. తల్లికి సోదరులు ఏమవుతారు? మేనమామలు అవుతారు, అంతే కదా వాళ్ళు. ఆ తర్వాత భ్రాతృవులు. సరే, వీళ్ళందరూ కూడా ఎవరు? సోదరులే. ధృతరాష్ట్ర పుత్రులందరూ సోదరులే. పుత్రాన్, తనకు కొడుకులు ఉన్నారుగా పాండవులకి, వాళ్ళతో సమవిజ్యులైన ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ యుద్ధంలో, కాబట్టి వాళ్ళు పుత్రులే. అక్కడ కూడా పుత్రులే. ఎక్కడ ఉంటే వాళ్ళు కూడా పుత్రులే కదా, కొడుకులు వరుస అవుతారు కదా. పౌత్రాను, తర్వాత మనవాళ్ళు కూడా ఉన్నారు కండోయ్. అంటే దీన్ని బట్టి చూస్తే 4 జనరేషన్స్ కాదు, 5 జనరేషన్స్. అర్జునుడికి మనవాడు అంటే చూడండి, అంతేనా. పౌత్రాను, సఖీం, తర్వాత స్నేహితులు, ఆయనకి స్నేహం కలిగిన వారు. చూడండి, స్నేహం ఉన్నా యుద్ధంలో నిలబడ్డారు అక్కడ, అవునా. ఈ స్నేహితులు ఆ పక్క ఉన్నారు, ఈ పక్క ఉంటారు. తండ్రులు ఈ పక్క ఉన్నారు, ఆ పక్క ఉన్నారు, 2 పక్కలే ఉన్నారు. కానీ ఎదురుగా చూస్తుంటే వీళ్ళందరూ ఎవరెవరు ఇప్పుడు? అందరూ ఏదో ఒక రకంగా బీరకాయ పీకి చుట్టరేక ఉన్నవాళ్లే. ఏదో వరంగా తండ్రులు, మేనమామలు, కొడుకు వరుసలో, మనవుళ్ళు వరుసలో అయ్యేవాళ్లే వీళ్ళందరూ కూడా. అది సంగతి. శ్వశురాను, ఇంకా ఏమిటి? ఇటు పక్క వాడు, ద్రౌపదికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ వరుస కలిగినటువంటి వాడు. సుహృద, వీళ్ళు కాకుండా ఎవరు? సుహృద అంటే తమ శ్రేయస్సును కోరేవారు, మంచి హృదయము కలిగిన వారు. సుహృత్ అంటే ఏంటి? వీళ్ళ పాండవుల శ్రేయస్సును కోరేవారు కౌరవ పక్షంలో కూడా ఉన్నారు. కేవలం భీష్ముడు, ద్రోణుడు, కృపుడే కాక ఇంకా ఉన్నారు. సుహృద ఉభయోహ సేనయోహ అపి, అది చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఏమిటి? సంజయుడు చెప్పింది ఉభయోహ సేనయోహ అపి, 2 సేనల్లో అందరూ అందరికీ సంబంధం కలిగిన వాడే. సంబంధం లేనివాడు కొద్ది మంది ఉన్నారు, ఏదో ఒకటి. ఎందుకంటే వీళ్ళు 100 మంది, ఒకటి ఇద్దరు కాదు, అవునా. ఈ 100 మందిలో వివాహితులే, వాళ్ళకి పిల్లలు మనవాళ్ళు పుట్టిన వాళ్లే, అవునా కాదా. ఆ రకంగా చూస్తే ఎంత పెద్ద సంసారం. సో వీళ్ళు కౌరవులు సోదరులు అయినప్పుడు సోదరులకు సంబంధించిన బంధుత్వం కూడా, బంధువులు వీళ్ళకేమవుతారు? బంధువులు అవరా? అవుతారా? వాళ్ళ ఇంకోటి భార్యలకు సంబంధించిన వంశాలు, అవునా కదా, వాళ్ళు బంధువులే. ఇలా చూస్తే పట్టి చూస్తే ఏదో ఒక బంధుత్వం అక్కడ కలుస్తూనే ఉంటుంది. అందరూ ఆ పక్షంలో ఈ పక్షంలో అందరూ సంబంధీకులే, బంధువులే. తాన్ సమీక్ష్య, చూసండి, సమీక్ష్య అన్నాడు. సమీక్షించటం వేరు, వీక్షించటం వేరు, అవునా. వీక్షించడం అంటే ఊరికే చూడటం, సమీక్షించడం అంటే దాన్ని పరిశీలించి చూసి ఒక కంక్లూజన్ కి రాగలిగిన స్థితి సమీక్ష అంటారు. ఏదైనా ఒక దాన్ని సమీక్షించడం అంటారు. ఎసెన్స్ తీసుకుంటే దాన్ని సమీక్ష అంటారు, అవునా. సమీక్షించడం వేరు, వీక్షించటం వేరు. తాను సమీక్ష సహ సర్వానుబంధువున అవస్థిత అంటే అవస్థితాన్ సర్వానుబంధువును, అక్కడ ఉన్నటువంటి 2 పక్షంలో ఉన్నటువంటి బంధువుల్ని చూసాడు. అంటే ఏంటి? అందుకే మధ్యలో నిలబడ్డాడు. ఇటు చూశాడు, ఇటు చూశాడు. ఇటు చూస్తే బంధువులే, అటు చూస్తే బంధువులే. ఇందులో శత్రువులు ఎవరు లేరు. బంధూన్ అనే మాటలోనే కట్టుబడ్డాడు అక్కడ ఆయన. ఈ మాట ఎన్ని చోట్ల వస్తుందో తర్వాత రాబోయే దాంట్లో. అర్జునుడు 2 పక్షాల్లో చూసి వీళ్ళందరూ బంధువులు అని అనుకున్నాడు. శత్రువులు అనుకుంటే యుద్ధం అయిపోయేది అప్పుడు, వీలయ్యి. శత్రువులు అనుకోలే, ఏమనుకున్నాడు? బంధు.
నిజానికి ప్రతిపక్షంలో ఉండేవాడు శత్రువు, అవునా కదా? శత్రువుగానే పరిగణించి యుద్ధం చేయాలి. అలా వీళ్ళందరూ నా శత్రువులు అంటే యుద్ధం అయిపోయేది. కానీ ఏమనుకున్నాడు? బంధువులు. ఏ చుట్టరికాలు? మనవాళ్ళు, స్నేహితులు, తండ్రులు, ఇంకా ఏమిటి తాతగారులు, ఇంకా మేనమామలు, ఓ ఏంటి బావలు, బావమరుదులు, ఇది కూడా. అవునా కదా? పెద్ద సంసారం కదా, గౌరవాలు చాలా పెద్దది వీళ్ళైనా ఇల్లు. కాబట్టి చూస్తే అందరూ అలాగే కనిపించారు, అందరూ బంధువులు. సర్వాన్ అవస్థితాన్ బంధువున్ సమీక్ష, అందరినీ చూశాడు. అంతే. సరే, అప్పుడు ఏం చేశాడు? అలా చూసినప్పుడు అతనిలో కలిగినటువంటి మార్పు ఏంటి చూడండి. ఇది మహాభారత యుద్ధం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ వార్. మనకి ఒకానొకప్పుడు మన దేశంలో, మన దేశంలో ప్రపంచ చరిత్రలో వరల్డ్ వార్స్ అనేవి జరిగాయి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం హిస్టరీలో చదువుకున్నాం మనం. ఒక రకంగా కురుక్షేత్ర మహాసంగ్రామం వరల్డ్ వారే. ఎందుకంటే ఏ ఏ దేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచి అందరూ అక్కడికి వచ్చి, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నారు. కాబట్టి వరల్డ్ వార్, ఇది ఫైనల్ వార్. ఇంతకు ముందు ఎన్నో యుద్ధాలను చూశాడు అర్జునుడు, ఎన్నో యుద్ధాలను చీల్చి చెండాడాడు శత్రువుల్ని. ఎన్నాళ్ళే ఎప్పుడూ గెలిపే. ఈ యుద్ధం ఎలాంటిది? అలాంటిది కాదు. ఏదో రెండు రాజ్యాల మధ్యలోనో, ఇద్దరు రాజుల మధ్యలోనో జరిగిన యుద్ధం కాదు ఇది. ఎంతమంది ప్రపంచంలో ఉండే దేశాల రాజులు అందరూ అక్కడికి వచ్చేసారు. కొంతమంది కౌరవ పక్షంలో చేరితే, కొంతమంది పాండవ పక్షంలో చేరి పెద్ద సివిల్ వార్ అంటారు. పెద్ద యుద్ధం, మామూలు యుద్ధం కాదు. కాబట్టి ఈ యుద్ధంలో తాడో పేడో తేల్చుకోవాలి, ఇక అంతే. అవునా కదా? తాడో పేడో తేల్చుకోవడం అంటే చంపనైనా చంపాలి, చావనైనా చావాలి, అంతే. మధ్యలో లేదు కదా యుద్ధం. దీంట్లో గెలిస్తేనే వాడు గెలిచినట్టు, లేకపోతే లేదు. గెలవాలంటే ఏం చేయాలి? వాడిని సంహరించాలి. ఇంకో మార్గం లేదు కదా, ఇంకో మార్గం లేదు. చంపకుండా యుద్ధంలో గెలుపొందటం లేదు. సో ఇప్పుడు చూశాడు, రెండు పక్షంలో అందరికీ అందరూ బంధువులే. అతని దృష్టి. అందుకే ఇక్కడ బంధువున్ అవస్థితాన్ అని చెప్పాడు సంజయుడు. సంజయుడు చెప్పిన మాటలు కదా, సర్వాన్ బంధువున్ అవస్థితాన్ అన్నాడు. అంటే అక్కడ ఉన్న బంధువుల్ని చూశాడు, అంటే అర్జునుడు వాళ్ళని బంధువులుగా భావిస్తున్నాడు అని అర్థం. శత్రువులుగా అనుకోవట్లేదు అని సంజయుడు చెప్పాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ అటు ఇటు నా బంధువులే అనుకున్నాడో, వెంటనే అతని యొక్క ఆలోచనలన్నీ మారిపోయాయి. ఇందాక ఏమన్నాడు చెప్పండి? ధృతరాష్ట్రుడు అందరుడైన దుర్యోధనుడి ప్రీతి కలిగించడానికి ఎవరెవరైతే వచ్చారో నేను చూస్తాను అన్నాడు. ఇప్పుడు చూశాడు. ఏం చూశాడు? అందరూ బంధువులే కదా, అటు ఇటు రెండు పక్షాల్లో బంధుత్వం ఉన్నవాళ్లే. ఇప్పుడు ఈ యుద్ధం జరిగితే బంధువులు కొట్టుకున్నట్లే కదా, బంధువులతో యుద్ధం చేస్తున్నట్టే కదా ఈ పోరాటం. అవునా కదా? ఒక అన్నదమ్ములు వీధిలో పడి కొట్టుకుంటే ఏమంటారు అందరు? చెప్పండి, ఏమంటారు? ఒక తండ్రి కడుపును పుట్టి ఇలా కొట్టుకుంటున్నారా అని అనుకోరా? కాబట్టి ఆలోచనలు మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు అందరూ బంధువులే. బంధువులు దేనికోసం కొట్టుకుంటున్నారు? రాజ్యం కోసం. అవునా కదా? బంధుత్వం ఏమిటి? రాజ్యం కోసం కొట్టుకుంటే ఇప్పుడు జరిగేది అదే. అన్నలు తమ్ములు, అక్కడి నుంచి వెళ్ళాడు దేనికోసం? ధనం కోసం. పైసా ధనం కోసం ఎంత కొట్టుకుంటున్నారు, ఎన్ని ఘోరాలు, నేరాలు. అవునా కదా? అదే మేము కూడా అంతేనా కదా? ఆలోచన అంతా మారిపోయింది. ఎదుట పక్షంలో ఉన్న ఓడు నా శత్రువులు అనుకోవట్లేదు, బంధువులు. అక్కడ వచ్చిందనమాట రాంగ్ ఏమిటంటారు ఐడియా కదా. ఏమంటే యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎదుటి పక్షంలో ఎవడున్నా శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టుగానే భావించేవాడు. సంబంధికుడు కావచ్చు కానీ యుద్ధం చేయదు, తప్పదు.
అది క్షత్రియ ధర్మం, అలా కఠినమైన ధర్మం. అక్కడ బంధుత్వాలు అడ్డం రాకూడదు ఆ వీరుడికి. కానీ ఇప్పుడు ఏమైంది అర్జునుడి విషయంలో? అది తారుమారైపోయింది. ఇంకా అర్జునుడు ఏం మాట్లాడలేదు, సంజయుడే చెప్తున్నాడు మనకి. సంజయుడే చెప్తున్నాడు, సర్వాన్ అవస్థితాన్ బంధువును. అక్కడ ఉన్న బంధువులందరినీ చూశాడు, అటు ఇటు రెండు పక్షాల్లో. చూసిన తర్వాత ఏమైపోయింది అతనికి చూడండి, కృపయా పరయా విష్ట విషీదన్నిదమబ్రవీత్. ఇక్కడ సంజయుడు చెప్పడం ఆగి ఏమంటాడు, పరయా కృపయావిష్ట, పరమమైనటువంటి కృప, ఓ జాలి, ఓ కరుణతో ఏమైంది, ఆవిష్ట, అతని హృదయము ఆవహించబడింది, కరుణతో జాలితో గుండె నిండిపోయింది. ఇదం అబ్రవీత్ తద్ విషీదన్, అంటే విషాదంలో పడిపోయి ఈ మాటలు చెప్తున్నాడు, ఈ ప్రకారంగా మాట్లాడు. చూసారా ఎంతసేపు వచ్చింది విషాదం రావడానికి ఎంత టైం పట్టింది? మహా అయితే 5 నిమిషాలు ఏమో, అంతే. చూసారా, అంతకు ముందు వరకు రణోత్సాహంతో ఉన్నాడు, మహావీరుడైపోయి ఉన్నాడు, పెట్టరేగిపోయాడు, చెయ్యాలి ఎవరితో అన్నటువంటి ఆ అర్జునుడు కాస్త 5 నిమిషాల్లో ఆ వాతావరణం అంతా మారిపోయింది, హృదయమే మారిపోయింది. ఎంత విచిత్రం! దీన్నే మూడ్స్ అంటారు. మూడ్స్ అంటావా, నా మూడు బాగాలేదు. అందుకే శంకరాచార్యులు శంకరాచార్యులు మానవులు ముద్దుగా చెప్తారు, ఓ మూఢ అంటుంటాడు. ఓ మూఢ అంటే ఏమిటి అర్థం? ఆలోచన బుద్ధి సరిగ్గా లేనివాడు అంటే. బుద్ధి ఎప్పుడు పోతుంది? ఆలోచన దారి తప్పినప్పుడు. ఎప్పుడు తప్పుతుంది? మనస్సు సరి అయిన దారిలో లేనప్పుడు, అంటే మూడ్ మారిపోయినప్పుడు. సో మూడ్స్ మారిపోయిన మూడ్స్ కు అనుగుణంగా ప్రవర్తించేవాడు ఎవరంట? మూఢుడు. ఎవరైతే తన ఆలోచనలు అదుపులో పెట్టుకొని అక్కడ సందర్భానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడో వాడే వివేకి. అవునా కాదా? అవునా? అక్కడ ఏమిటి అవసరం, ఏం చెయ్యాలి, దానికి అనుగుణంగా స్పందించాలి తప్ప నా మనస్సుకు అనుకూలంగా అక్కడ పరిస్థితులు దానికి రియాక్ట్ అయినటువంటి వాడు వివేకి కాడు, మూఢుడే. చూడండి, రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, రెండిటికి చాలా తేడా. రియాక్ట్ అవ్వడం అంటే ఏంటి? తన మూడుకి అనుగుణంగా పోవడం రియాక్షన్, అక్కడ పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించడం రెస్పాండ్ అవ్వడం, ప్రతిస్పందన. తేడా ఉంది, చాలా తేడా. 99% అందరూ రియాక్ట్ అవుతారు కానీ రెస్పాండ్ కాదు. అది జరిగింది. అది